ఏపీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఆర్ఆర్ నాయుడు జిల్లా జనరల్ సెక్రటరీ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్. కానీ రాజకీయం అనేది 5 కోట్ల జనాభాకి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో సెల్లో టీవీలు వచ్చాయి. గవర్నమెంట్ ఎలా పరిపాలిస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడలేదు కానీ ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వైసీపీని తిట్టడం, వైసీపీ టీడీపీని తిట్టడం ఇది రాజ్యాంగంలో చాలా తప్పుడు విధానం. అలాగే శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇలాంటి తప్పుడు వ్యక్తిగతంగా విమర్శించకంటే బిల్లు పాస్ చేయండి, గవర్నర్తో చెప్పి బిల్లు పాస్ చేయండి. అంతేకాని గత ప్రభుత్వంలో కాంగ్రెస్లో 138 సంవత్సరాల చరిత్ర ఎప్పుడైనా పార్లమెంట్లో కానీ శాసనసభలో విమర్శించారా? ఒక్క విషయం ఆలోచించండి. అప్పుడు ప్రభుత్వానికి తేడా చూడండి. అలాగే కాంగ్రెస్ని విమర్శించే హక్కు లేదు. ఎందుచేతంటే మోడీ గారు విమర్శించే హక్కు లేదు. కానీ మోడీ గారు 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అతనికి ప్రజలు 154 కోట్ల ప్రజలు అతనికి పట్టం కట్టారు. ప్రజలే బాగా కాపాడతారని, ఆరోగ్యం బాగా చూసుకుంటారని, దేశాన్ని ముందుకు నడుపుతారని, అది చెయ్యాలని ప్రజలకు ఉద్దేశించి అది బాధ్యత నీకు 12 సంవత్సరాలు అప్పచెప్పారు. కానీ గొప్పలు చెప్పడానికి కాదు, ప్రజల జాగ్రత్తలు తీసుకొని ప్రాణాలు కాపాడి అంచేత బాధ్యతగా చేయమని నీకు అప్పచెప్పారు. కాంగ్రెస్ 138 సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఒక పోర్టు తెచ్చారు, విమానాల ఆశ్రమం తెచ్చారు. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినాయి. అంతే తప్ప కానీ మీరు గొప్పలు చెప్పడం కానీ మీ పరిపాలన మీ బాధ్యత. 12 సంవత్సరాలు మీ పేరు కావాలన్నప్పుడు మీరు బాధ్యతగా చేశారు. మీరు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ని విమర్శించే అవసరం లేదు. కానీ దయచేసి ఇమ్మీడియట్గా ఎప్పుడు కాంగ్రెస్ని విమర్శించకండి. వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి. తక్షణమే ఇది కూడా శాసనసభలో కూడా క్యాబినెట్లో కూడా విమర్శించకూడదు. కానీ బిల్లు పెట్టి ఏ పార్టీకి ఎవరు విమర్శించే హక్కు లేదు. వాళ్ళ పరిపాలన బాధ్యతగా చేసుకొని వాళ్ళు పొగుడుకోండి. నాకు రైతులకు ఎలా చేసాం, వీళ్ళకి ఎలా చేసాం, ఉపాధి హామీ పథకం చేసామని అని మీరు చెప్పుకోండి. అందుకని ఇతరులు విమర్శిస్తే ఓట్లు పోతాయి. ఎప్పుడూ విమర్శించే పని ఎప్పుడు పెట్టుకోకండి. రాబోయే కాలానికి ఫ్యూచర్లో పిల్లలు యువకులు కూడా చాలా తెలివైనలు. తక్షణమే దీని మీద విమర్శించే హక్కు లేదు. మేము కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.